శ్రీ గురుభ్యో నమ. శ్రీ సాయి సన్నిధి. మరికొందరు భక్తులు. అబ్దుల్ రహీం రంగారి 1913 సంవత్సరంలో ఠాణేలోనూ సిరిడీ ప్రాంతంలోనూ కూడా ప్లేగు చెలరేగింది. ఆ సమయంలో ఠాణే జిల్లాకు చెందిన అబ్దుల్ రహీం రంగారి భార్యకు ఒక మాసంగా జబ్బుగా ఉన్నది. ఆమె గొంతు ముఖము బాగా వాచి ఆమె ఏమీ తినలేకపోయేది. ఏ మందు పనిచేయలేదు. అప్పుడే భుక్తే అను వారి పొరుగింటి న్యాయవాది ఆమెను సాయిబాబా వద్దకు తీసుకువెళితే వారు తగ్గించగలరని చెబితే ఆ దంపతులు సిరిడి బయలుదేరారు. వాళ్ళు బయలుదేరిన దగ్గర నుండి ఆమె పరిస్థితి మెరుగవసాగింది. కొంతసేపటికి ఆమె టీ త్రాగగలిగింది. నాసిక్ చేరేసరికి మరికొంత ఆహారం తీసుకోగలిగింది. ఆ తర్వాత జరిగింది రంగారి ఇలా వ్రాశాడు. మేము సిరిడి చేరి సాయిబాబాకు నమస్కరించాము. వారు హిందూస్థానీలో మీరెక్కడి నుండి వస్తున్నారు, ఎందుకోసం వచ్చారు అన్నారు. మేము ఠాణే నుండి వస్తున్నామని, నా భార్యకు గొంతు వాచిందని చెప్పేసరికి ఆమెను మసీదులోకి రమ్మను అన్నారు బాబా. ఆమెను మెట్లెక్కించగా ఆమె బాబాకు నమస్కరించింది. ఆయన ఆమె శిరస్సును తాకి ఖుదా అచ్చా కరేగా, భగవంతుడు సరిచేస్తారు అన్నారు. నాకై నేను వారికి ₹1.25 సమర్పిస్తే ఆయన స్వీకరించి ఊది ఇచ్చారు. ఆమెకు గొంతువాపు త్వరగా తగ్గుతుండడంతో బాబా మమ్మల్ని ఉండమన్నా కూడా మేము 2 గంటల తర్వాత తిరుగు ప్రయాణమయ్యాము. కొత్త చోట అనవసరంగా నా భార్య 2 ఏళ్ల బిడ్డలతో కలిసి ఉండడం నాకు ఇష్టం లేకపోయింది. మేము వచ్చిన టాంగాలోనే కోపర్గాంకు బయలుదేరి సగం దూరం వెళ్ళాము. కానీ అక్కడ టాంగా ఇరుసు విరిగి దారి మధ్యలోనే మేము నిలిచిపోయాము. అప్పుడు రాత్రి 10 గంటలయింది. అక్కడ వేరే వాహన వసతి లేదు. రోడ్డు నిర్మానుష్యంగా ఉన్నది. మేము వర్షము, బందిపోటు దొంగల బారిన పడే ప్రమాదం ఉన్నది. మేము బాబా మాటలు లెక్క చేయనందుకు బాధపడ్డాము. ఆ స్థితిలో 2 గంటలు గడిచాయి. అర్ధరాత్రి దాటాక ఒక బండి వస్తున్న శబ్దము, ఠాణే నుండి వచ్చిన వారెవరు అని అరుస్తున్న కంఠధ్వని వినిపించాయి. ఇంతలో ఆ బండి మా వద్దకు వచ్చింది. ఆ కంఠధ్వని ఆ బండి వాడిదే. ఠాణే నుండి వచ్చింది నేనేనని చెప్పి మా దుస్థితి అతడికి తెలియటం, అంతటి ఆ కాలంలో అతడు రావడం ఎలా జరిగిందని అడిగాను. మిమ్మల్ని తీసుకురమ్మని సాయిబాబాయ్య చెప్పారని అతడు చెప్పాడు. మేము టాంగా ఎక్కి సిరిడి చేరేసరికి తెల్లవారుజాము 2 గంటలైంది. బాబా మా కోసం ఎదురు చూస్తున్నారు. మేము మసీదు చేరాక బాబా, నా అనుమతి లేకుండానే మీరు వెళ్ళిపోయారు, అందుకే దారిలో ఇలా జరిగింది అన్నారు. మేము వారిని క్షమాపణ కోరాము. అప్పుడు ఆయన మమ్మల్ని మసీదు దగ్గరే మిగిలిన రాత్రంతా ఉంచి తాము లోపలికి వెళ్ళి ఎప్పటి వల్లనే ధ్యానం చేసుకున్నారు. ఉదయమే సాయి భిక్షకు వెళ్ళి వచ్చి తాము కొంత తిని మిగిలిన రొట్టెలు కూరలు మాకిచ్చి తినమన్నారు. మేము తిన్నాము. నా భార్య కూడా అంత గట్టి ఆహారం తినగలిగింది. అప్పుడు ఆయన అనుమతించాక మేము బయటకు పోయి టాంగా కోసం వెతికి తిరిగి వచ్చి ఎక్కడా టాంగానే లేదని చెప్పాము. బాబా, టాంగా ఉన్నది, వెళ్ళి చూడు అన్నారు. నేను వెనక్కి తిరిగి చూచేసరికి అక్కడ టాంగా ఉన్నది. అంతలో అది అక్కడికి ఎలా వచ్చిందో తెలియలేదు. బాబా ఆశీర్వదించాక మేము బయలుదేరాం. తర్వాత నా భార్య ఆరోగ్యం బాగానే ఉన్నది. నేను సిరిడి వెళ్ళింది ఆ ఒక్కసారే గాని ఆ దర్శనంతోనే వారిపై నాకు స్థిరమైన విశ్వాసం ఏర్పడింది. నేను నిద్రించబోయే ముందు వారిని, ఇతర మహనీయులను తలుచుకుంటాను. నేను వారిని తీవ్రంగా తలుచుకున్నప్పుడు వారు ప్రత్యక్షంగా నా ఎదుట కనిపించేవారు. నేను అక్కడున్న 2 గంటల కాలంలోనూ బాబాతో మాట్లాడింది చాలా తక్కువ. బాబా నుదుట, తల మీద చందనం అద్ది ఉండటం గమనించాను. ముస్లింలు అలా గంధం పూసుకోరు. వారు ఇవన్నీ ధరించడం ఎలా జరిగిందని అడిగాను. బాబా, జైసా దేశ్ వైసా వేష్, దేశం ఎలా ఉంటే వేషం అలా ఉండాలి అన్నారు. ఇక్కడి వాళ్ళు వారి దేవతలను ఆరాధించక నన్ను దైవంగా కొలిచి ఆరాధిస్తున్నారు. వారిని అసంతృప్తిపరచడం ఎందుకు? నా వరకు నేను భగవంతుని బానిసనే అన్నారు. ఆయనే మళ్ళీ, నీవు నిన్న వచ్చి ఉంటే బాగుండేది. ఇక్కడ సంగీత కచేరీ జరిగింది. నేను రాత్రంతా దుఃఖిస్తూనే ఉన్నాను. వీళ్ళంతా నన్ను తిట్టారు అన్నారు. వాళ్ళు మిమ్మల్ని ఎందుకు తిట్టారు అని అడిగితే, బాబా, నేను తిట్టారు అంటే ఇక్కడి వాళ్ళకి అర్థం కాదు, కానీ నీకు అర్థమవుతుంది అన్నారు. నిజానికి తిట్టారు అన్న మాటకు సూఫీ పరిభాషలో వినోదపరిచారు అని అర్థమని నాకు తెలుసు కనుక. భగవంతుని స్తుతి చేస్తుంటే భక్తులు దుఃఖిస్తారు, నవ్వుతారు, లేక నృత్యం చేస్తారు అన్నాను. బాబా, అంతే, సరిగా చెప్పావు. నీ గురువు నీకున్నారు కదా అన్నారు. నేను అవును ఉన్నారు, హబీబ్ అలీ షా చిస్తీ నిజామీ అని చెప్పాను. అందుకే నీకు అర్థమైంది అన్నారు బాబా. నా గురువుకు ఎక్కడికి వెళ్ళినా కూడా సంగీతం ఉండవలసిందేనని నాకు గుర్తొచ్చింది. తుకారాం బాగ్ ఇలా చెప్పాడు. 1912 సంవత్సరంలో గోదావరి కాలువల్లోనికి మొదటిసారిగా నీరు విడిచేటప్పుడు నేను 20 మైళ్ళ దూరంలో ఉన్న కరంజీగాం గ్రామానికి బయలుదేరుతున్నాను. అక్కడ ఏదైనా పని సంపాదించి జీవనం చేయాలని నా ఉద్దేశం. నేను ఇంకా సిరిడీలోనే కోపర్గాం రోడ్డు మీద ఉండగానే లెండీకి వెళ్లే దారిలో బాబా ఎదురై నా భుజం మీద చెయ్యి వేసి, నీవు వెళ్ళవద్దు అన్నారు. నేను వినిపించుకోకుండా ఆ గ్రామానికి వెళ్ళాను.
నాకు ఆ మరో రోజే జ్వరం వచ్చి చాలా రోజులు కొనసాగింది. నేను పని చేసుకోవడం అలా ఉంచి అక్కడ బంధువుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడవలసి వచ్చింది. అలా 15 రోజులు జ్వరం కాచి తగ్గాక నేను తిరిగి షిరిడీ వచ్చేందుకు ఓపిక వచ్చింది. కానీ తిరిగి వచ్చాక కూడా నాకు 11.5 నెలలు జ్వరం వస్తూనే ఉన్నది. అప్పుడు నాకు బాబా ఊది ఇవ్వమని మా అమ్మను అడిగాను. అది పెట్టుకున్న మరో రోజు నుండే జ్వరం తగ్గిపోయింది. విఠలరావు మరాఠే. ఇది వరకు షిరిడీ సాయి సంస్థానంలో పూజారిగా ఉండిన విఠలరావు మరాఠే ఇలా చెప్పాడు. ఒకరోజు ఉషక్కాలంలో 2 శ్రద్ధాళువులైన పఠానులు సాయిని దర్శించాలని ద్వారకామాయికి వచ్చారు. ఆయనకు సలాం చేసి వారు ఎదుట కూర్చున్నారు. ఆ చలిలో వణికిపోతున్న వారిద్దరిలో ఒకరి మనస్సులో సరిగ్గా ఈ సమయంలోనే ఒక కప్పు వేడి చా తాగితే ఎంత బాగుంటుంది అనిపించింది. కానీ మరుక్షణమే అతడు ఈ గ్రామంలో అది లభిస్తుందనుకోవడం వెర్రి అని తలచి ఆ ఆలోచన విడిచివేశాడు. సరిగ్గా అదే సమయంలో భక్తుడు సగుణమేరు నాయక్ కూడా సాయి దర్శనానికి వచ్చాడు. షిరిడీ వచ్చిన భక్తులు కోరితే వారికి అతడు భోజనము మొదలైన సదుపాయాలు చేస్తుండేవాడు. అతడు బాబాకు నమస్కరించి, బాబా మీకు నాస్తా ఏం చేసుకురమ్మంటారు అని అడిగాడు. సగుణ్, నీవు వెంటనే వెళ్ళి ఒక కెటిల్ నిండుగా వేడివేడి చా తీసుకురా అన్నారు బాబా. అతడు నివ్వెరబోయాడు. కారణం, అన్ని సంవత్సరాలుగా ఆయన్ను సేవిస్తున్నా ఆయన టీ త్రాగడం అతడు ఎన్నడూ చూడలేదు. అయినా అతడు ఒక్కమారు ప్రశ్న ఆయన వెయ్యకుండా వెంటనే వెళ్ళి కొద్ది నిమిషాల్లో ఆవిర్లు జిమ్ముతున్న చా తెచ్చాడు. సాయి వెంటనే అది కప్పుల్లో పోయించి ఆ పఠాన్లిద్దరికీ అందించారు. ఆ పఠాన్లు నివ్వెరబోయి ఎంతో సంతోషంగా ఆయన ప్రసాదించిన టీ త్రాగారు. అయినా తమ మనసులో తలంపు ఆయనకు ఎలా తెలిసిందోనని వాళ్ళు ఆశ్చర్యచకితులయ్యారు. ఆయన సామాన్యుడైన సాధువుగాడని, గొప్ప దివ్యపురుషుడని వారు గుర్తించారు. ధక్కర్ ధరంసే జుఠాబాయి అనే కంపెనీలో ప్రధాన గుమాస్తాగా పనిచేస్తున్న కాకా మహాజని తరచుగా షిరిడీ వచ్చి సాయి అనుమతిస్తే గానీ తిరిగి ఇంటికి వెళ్ళేవాడు కాదు. అతడు అంతగా దర్శించే సాయిని తాను కూడా స్వయంగా దర్శించి పరీక్ష చేసి చూడాలని తలచి ఒకసారి ఆ కంపెనీ అధికారి ధక్కర్ అతనితో కూడా షిరిడీ వచ్చేరాడు. కాకా మహాజని వెంటనే తిరుగు ప్రయాణం అవడానికి సాయి అనుమతించరేమోనని శంకించి అతను ఒక మిత్రుణ్ణి తోడుగా తెచ్చుకున్నాడు. బాబాకు సమర్పించడానికని దారిలో కాకా మహాజని కొద్ది ఎండు ద్రాక్ష పండ్లు కొని ఉంచుకున్నాడు. ఆ ముగ్గురు షిరిడీ చేరగానే అక్కడ ధక్కర్కు మరొక స్నేహితుడు కనిపించాడు. బాబా మహిమలేమైనా ప్రదర్శిస్తారా అని ధక్కర్ అతన్ని విచారించాడు. అతడు తాను కేవలం సాయి ఆశీస్సుల కోసమే షిరిడీ వచ్చానని చెప్పి భక్తులు హృదయపూర్వకంగా కోరుకున్నది ఏదీ అక్కడ నెరవేరకుండా పోదని చెప్పాడు. అందరూ ద్వారకామాయి చేరాక కాకా మహాజని సాష్టాంగ నమస్కారం చేసి సాయికి ద్రాక్ష పండ్లు సమర్పించాడు. సాయి వాటిని తిరిగిచ్చి అందరికీ ప్రసాదంగా పంచమన్నారు. వాటిలో కొన్ని ధక్కర్కు కూడా లభించాయి. అతడికి ద్రాక్ష పండ్లు సహించవు. అయినప్పటికీ వాటిని నోట్లో వేసుకుని వాటిలోని గింజలు ఎక్కడ వేయాలో తెలియక జేబులో వేసుకున్నాడు. బాబా మహాత్ముడే అయితే ఇవి నాకు సహించవని తెలుసుకోవాలి కదా, అవే నాకు ప్రసాదంగా ఎందుకు ఇచ్చారు అనుకున్నాడు. వెంటనే అతనికి బాబా మరికొన్ని ద్రాక్ష పండ్లు ఇచ్చి వాటిని తినమని ఆదేశించారు. వాటిని నములుతున్నప్పుడు వాటిలో ఒక్క గింజ కూడా లేకపోవడం గమనించి అదెలా సంభవమా అని ధక్కర్ నివేరబోయాడు. అతడు ఏదైనా మహిమ చూడాలనుకున్నందుకు బాబా అలా చేశారని అతడు తలచాడు. అతని స్నేహితుడిని, నీకిచ్చిన ద్రాక్ష పండ్లు ఎలా ఉన్నాయి అని అడిగారు బాబా. అతడు తాను తింటున్న ద్రాక్ష పండ్లలో గింజలున్నాయని చెప్పాడు. ఆ మాట విని ధక్కర్ పులకించిపోయి బాబాను తక్కువగా అంచనా వేసుకున్నందుకు తనను తానే నిందించుకున్నాడు. అయినా వెంటనే అతని మనసులో వేరొక భావం మెదిలింది. బాబా మహాత్ముడే అయితే మరొక్కసారి ఆయన కాకాతో ప్రారంభించి ద్రాక్ష పండ్లు పంచాలనుకున్నాడు. వెంటనే బాబా సరిగ్గా అలానే చేయడంతో అతడు నిశ్చేష్టుడయ్యాడు. అంతలో ఆరతి పూర్తయి అందరూ బాబా వద్ద సెలవు తీసుకుంటుంటే తమతో పాటు తిరుగు ప్రయాణం అవడానికి కాకాకు కూడా సాయి అనుమతి ఇవ్వాలని ధక్కర్ అనుకున్నాడు. సామాన్యంగా బాబా ఎప్పుడూ అతనికి అనుమతి ఇవ్వక కొద్ది రోజులు షిరిడీలోనే ఉంచుకునేవారు. అలాంటిది ఆ రోజున వెంటనే అనుమతి ఇచ్చారు. ధక్కర్ మరో మహిమ చూచాడు. అప్పుడు కాకాను 15 రూపాయలు దక్షిణ అడిగిన బాబా, నేనెవరి నుండైనా దక్షిణ తీసుకుంటే అందుకు బదులుగా అతనికి 10 రెట్లు ఇవ్వవలసి ఉంటుంది. ఆ ఫకీరు ఎవరిని చూపుతారో వారిని మాత్రమే దక్షిణ అడిగి తీసుకుంటాను. అతడు అది సమర్పించి ముందు ముందు ఎంతటి ప్రతిఫలమో పొందుతాడు. ధనమన్నది ధర్మం చేయడానికి సాధనం అవ్వాలి. దానం ఇవ్వడమే సిరి సంపదలు పొందడానికి ఉత్తమమైన మార్గం. దక్షిణ సమర్పించడం వలన వైరాగ్యం వృద్ధి పొంది దానివల్ల భక్తి, ధ్యానము కూడా వృద్ధి పొందుతాయి అన్నారు. ఆ మాటలు విని ఆయన అడుగకనే ధక్కర్ కూడా ఆయన చేతిలో 15 రూపాయలు ఉంచారు. నిజానికి అతడు ఆయనకు దక్షిణ సమర్పించకూడదని మొదట అనుకున్నాడు. కాకా మహాజని మిత్రుల్లో ఒకరు విగ్రహారాధన, వ్యక్తి పూజలను నమ్మేవారు కాదు. ఒకసారి అతడు కేవలం కుతూహలం వలన 2 షరతులపై మాత్రమే కాకా మహాజనితో కలిసి షిరిడీ రావడానికి అంగీకరించాడు. 1.
తాను బాబాకు నమస్కరించనని, 2 ఆయనకెట్టి దక్షిణ సమర్పించనని. తర్వాత ఆ ఇద్దరూ షిరిడీ చేరి మసీదు ప్రవేశించగానే బాబా అతని కేసి చూచి ఎంతో మృదువైన స్వరంతో "ఓహో, తమరొచ్చారే" అన్నారు. ఆయన కంఠధ్వని సరిగ్గా అతని తండ్రి గొంతులా ఉన్నది. అది వింటూనే అతడు పులకించిపోయి పొంగిపొరలే భావోద్రేకంతో "అరే, సరిగ్గా మా నాయనగారి గొంతే" అని ముందుకు దూసుకుపోయి బాబా పాదాలకు నమస్కరించాడు. సాయి అదేమీ పట్టించుకొనక కాకా మహాజని వైపు మాత్రమే చేయి జాపి దక్షిణ కోరారు. అతని మిత్రుడు ఖిన్నుడై "బాబా, నన్ను దక్షిణ అడగరేమి" అన్నాడు. సాయి, దక్షిణ సమర్పించడం నీకు ఇష్టం లేదు గనక నిన్ను అడగడం జరగదు. అయినా నీవు ఇవ్వాలనుకుంటే ఇప్పుడైనా సమర్పించవచ్చు అన్నారు. అప్పుడు అతడు కూడా దక్షిణ సమర్పించాడు. బాబా అతనితో "మనల్ని వేరు చేసే అడ్డుగోడను తొలగించు, దానిని నశింపజేయి, అప్పుడు ఒకరినొకరం చూడగలుగుతాము, ప్రత్యక్షంగా కలుసుకుంటాము" అన్నారు. మోడక్ 1907లో ఉద్యోగం కోసం ధూలియా వెళ్ళినప్పుడు అతని స్నేహితుడు బాలాసాహెబ్ భాటే మొదటిసారిగా అతనికి సాయి గురించి చెప్పాడు. అతడు పైకి దర్శించాలన్న ఆసక్తిని ప్రకటించాడే గాని నిజానికి ఆ విషయమే అతడే మాత్రం శ్రద్ధ వహించలేదు. ఆ తర్వాత కొద్ది రోజులకే భాటే ధూలియాలో తన ఉద్యోగానికి రాజీనామా ఇవ్వదలిచాడు. ఆ రోజుల్లో అతని ముఖవర్చస్సులో తీవ్రమైన వైరాగ్యం ప్రస్ఫుటమవుతుండేది. అప్పుడు మళ్లీ మిత్రులిద్దరూ కలుసుకున్నారు. అప్పుడు బాలాభాటే సాయిని దర్శించమని మోడక్తో మళ్లీ చెప్పాడు. తర్వాత కొద్ది రోజుల్లోనే మోడక్ ప్రభుత్వ పని మీద సంగమనేరు వెళ్ళవలసి వచ్చింది. అక్కడ ఆ పని పూర్తి కాగానే అతనికి షిరిడీ వెళ్లాలన్న ప్రేరణ కలిగింది. అతడు కోపర్గాం చేరి తన మిత్రుడు మేరీకర్ను కలుసుకున్నాడు. అక్కడ బాలాభాటే మరొక మిత్రుడు తోడయ్యారు. ఆ ముగ్గురు ఒక్కొక్కరు 2 రూపాయల చొప్పున బాబాకు దక్షిణగా సమర్పించాలని వేరుగా పెట్టుకుని మిగిలిన పైకం ఖర్చులు కుంచుకొని షిరిడీ చేరారు. అటు తర్వాత విషయం మోడక్ ఇలా చెప్పాడు. "మేము షిరిడీ చేరి బాబాకు ఒక్కొక్కరము కొబ్బరికాయ, అగరుబత్తి సమర్పించాము. బాబా నా కళ్ళల్లోకి చూస్తూ నాకేమైనా దక్షిణ ఇస్తావా అన్నారు. నేను 2 రూపాయలు సమర్పించాను. తర్వాత ఆయన నా మిత్రుడిని కూడా అడిగారు. అతడు 1 రూపాయి మాత్రమే ఇచ్చాడు. బాబా నవ్వి, మనుషులెంత మోసగాళ్ళు, మొదట 2 రూపాయలు ఈ ఫకీరుకు దక్షిణగా సమర్పించాలని వేరుగా ఉంచుకుంటారు కానీ తర్వాత 1 రూపాయి మాత్రమే సమర్పిస్తారు. వేరే జేబులో నీ ఖర్చులకు చారినంతగా ఉన్నది కదా అన్నారు. నా మిత్రుడు సిగ్గుపడి మరో రూపాయి సమర్పించాడు. అప్పుడు బాబా మమ్మల్ని వాడాకు పొమ్మన్నారు. మాకు వాడా ఎక్కడుందో తెలియక భక్తులను అడిగితే వారు మాకు సాఠేవాడ చూపించి అక్కడ ఒక వేప చెట్టున్నది, దానికి ప్రదక్షిణం చేసుకోండి అన్నారు. మేము అలాగే చేశాము. అప్పుడు అక్కడ బాలాసాహెబ్ ఉన్నాడు. అతడు మమ్మల్ని చూచి ఎంతో సంతోషించి చివరికి ఎలాగో బాబా నిన్ను రప్పించుకున్నారే అన్నాడు. తర్వాత కొంత సమయం సంతోషంగా గడిపి బాబా అనుమతితో మేము కోపర్గాం తిరిగి వచ్చేశాం. అదే సంవత్సరం డిసెంబర్లో క్రిస్మస్ సెలవులకు నేను సకుటుంబంగా ఖాండేష్ వెళ్ళవలసి వచ్చింది. మా వాళ్ళందరూ దారిలో సాయిబాబాను దర్శించాలని కోరారు. మేము కోపర్గాం చేరి మేరీకర్ ఇంట్లో బస చేశాము. మేము షిరిడీ వెళ్ళదలిచామని చెప్పగా అతడే మాకు టాంగా ఏర్పాటు చేశాడు. బాబాను దర్శించి భోజనానికి మళ్ళీ ఇక్కడికే రండి అన్నాడు. మా జట్కా షిరిడీలో ప్రవేశించే సమయానికి బాబా లిండీకి వెళుతూ మాకెదురయ్యారు. మేమందరము బండ్లు దిగి ఆయనకు నమస్కరించుకున్నాము. ఆయన "మీరంతా గ్రామంలోకి వెళ్ళండి, నేను కొద్దిసేపట్లో వస్తాను" అన్నారు. మేము భాటే ఇల్లు చేరేసరికి అక్కడ దాసగను, శ్యామ ఉన్నారు. కొంతసేపు అయ్యాక అందరము కలిసి మసీదుకి వెళ్ళాము. నేను షేరా పండ్లు బాబాకు సమర్పించాను. ఆయన ఒక బత్తాయి పండు తీసుకుని మాకు కొంచెం ప్రసాదమిచ్చి మిగిలింది అందరికీ పంచారు. ఆ తర్వాత మా అందరినీ కొద్ది రోజులు షిరిడీలో ఉండవలసిందిగా భాటే కోరాడు. మరలా బాబాను దర్శించినప్పుడు ఆయన మాకు ఊది ఇచ్చారు. శ్యామ "వీళ్ళందరూ ఇక్కడ ఉండాలా లేక వెళ్ళిపోవాలా" అని బాబాను అడిగాడు. అప్పుడు బాబా "అరే, వాడు భార్యాపిల్లలతో వచ్చాడు, ఉపాహారం మాత్రం చేసి వెళ్ళమను. పాపం అక్కడ సాహెబ్ వీళ్ళ కోసం వేచి ఉండి వీధిని చూస్తుంటాడు" అన్నారు. మేరీకర్ను గురించి బాబా ఎప్పుడూ సాహెబ్ అని వ్యవహరిస్తారని తర్వాత తెలిసింది. బాబా సర్వజ్ఞులని తెలిసింది. ఇంతలో ఎవరో వ్యక్తి మసీదులోకి వచ్చి ఒక మూల కూర్చున్నాడు. భక్తులిచ్చిన ప్రసాదం అందరికీ పంచుతూ ఆ వ్యక్తిని ప్రత్యేకంగా పిలిచి ప్రసాదం ఇచ్చారు బాబా. మరొక వ్యక్తికి ఊదీ మాత్రం ఇచ్చారు కానీ ఆశీర్వదించలేదు. ఇంతలో ఆయన ఒక ముస్లింను ఫాతిహా చదవమన్నారు. ఆయన ఏది ఎందుకు చేస్తారో నాకు అర్థం కాలేదు. అక్టోబర్ 1910లో నేను ఒక ముఖ్యమైన ఆఫీసు పని మీద బొంబాయి వెళ్ళవలసి ఉన్నది. ఒక గురువారం నాడు నేను కోపర్గాంలో దిగి బాబా దర్శనం చేసుకుని బొంబాయి వెళ్ళాలనుకున్నాను. ఒక మిత్రుడికి ఈ సంగతి తెలిసి నేను తప్పక మన్మాడ్లో ఒకరోజు అతనితో గడిపి వెళ్ళాలని జాబు రాశాడు. నేను అనుకున్న ప్రకారం షిరిడీ చేరి సాయికి నమస్కరించగానే ఆయన "ఇతను ఇక్కడికి వచ్చి చాలా రోజులైంది, ఇతను ఇప్పుడు చాలా ఖర్చులో ఉన్నాడు" అన్నారు. భోజనం అయ్యాక ఆయన వద్ద సెలవు తీసుకోవడానికి మరలా దర్శించాను. శుక్రవారం రాత్రి మన్మాడ్లో మిత్రుని వద్ద ఆగి మర్నాడు బొంబాయి వెళ్ళాలని నా సంకల్పం.
అలా అనుకోగానే ఆయన నాకేసి చూచి, ఏమంత తొందర, అతను అక్కడ లేడు అన్నారు. నాకేమీ అర్థం కాలేదు కానీ ఆ పూటగా ఆగిపోయాను. బాబా మాటలకు అర్థమేమో తర్వాత తెలిసింది. కలెక్టర్ వద్ద నుండి టెలిగ్రామ్ రావడం వలన మన్వాడ్లో నా మిత్రుడు అకస్మాత్తుగా నాసిక్ వెళ్ళాడు. నేను తప్పక శుక్రవారం బొంబాయి చేరి సోమవారం వరకు అక్కడ ఉండవలసి ఉన్నది. కానీ బాబా, నీవు ఆదివారం వరకు బయలుదేరవద్దు అన్నారు. నేను ప్రయాణం మానుకున్నాను. ఆ తర్వాత నేను, నోల్కర్, దీక్షిత్ కలిసి పొలాల్లోకి బహిర్దేశానికని వెళ్తున్నాం. అప్పుడు వారిద్దరూ, నీకు బాబాపై విశ్వాసం ఉన్నదా? ఆయన నిన్నిప్పుడు బొంబాయి వెళ్ళటానికి అనుమతించలేదు కదా, నీకు అత్యవసరమైన పని ఉన్నది కదా, దాని సంగతి ఏమి చేయదలుచుకున్నావు అన్నారు. నాకు బాబాపై పూర్తి విశ్వాసం ఉన్నది. ఆయన మంచి కోసమే నన్ను ఆపారనుకుంటున్నాను అన్నాను. తర్వాత నేను మసీదులో కూర్చున్నప్పుడు బాబాతో, శ్యామ, దేవా, బొంబాయిలో అతనికి అవసరమైన పని ఉన్నది కదా, అతడు వెళ్ళడానికి మీరు అనుమతించరేమీ అన్నాడు. బాబా, వాడేమన్నా నీ ఇంటికి వచ్చాడా, ఆ సంగతి నీకెందుకు అని నా వైపు తిరిగి, నీవేమీ ఆందోళన పడకు అన్నారు. అలానే శుక్రవారం నుండి మంగళవారం వరకు గడిచింది. నాటి సాయంత్రం నేను నమస్కరించగానే బాబా నా శిరస్సు నిమిరి, నువ్వు ఊది తీసుకుని వెళ్ళదలుచుకుంటే ఇక వెళ్ళవచ్చు అన్నారు. నేను ఊది ఆయన చేతిలో పోస్తే అది నా నొసట ఆయనే పెట్టారు. నేను లేచి మసీదు నుంచి ఒక మెట్టు దిగానో లేదో ఆయన, నీవు ఈరోజు వెళ్ళవద్దు, కాలంతా నొప్పిగా ఉన్నది, రేపెళ్ళు అన్నారు. నేను మళ్ళీ ఆయన చెంత పాదాలెత్తుతూ కూర్చున్నాను. తర్వాత సాఠేవాడాలో మేమంతా మాట్లాడుకుంటూ కూర్చున్నాం. ఒకనాటి రాత్రి తాత్యాసాహెబ్ చిలిం సిద్ధం చేసి పొగ త్రాగనారంభించాడు. అది చూచి నేను, నీకు చిలిం గొట్టం ఎక్కడిది అని అడిగితే తనకు బాబా ఇచ్చారని చెప్పాడు. అయితే ఇది సాయి ప్రసాదంగా నాకివ్వు అన్నాను. ఇదెందుకు, నీకు కావాలంటే బాబాని అడిగే తీసుకో అని అన్నాడు అతడు. మరురోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో నేను మసీదుకి వెళ్ళి కూర్చున్నాను. బాబా నా కేసు చూచి వెంటనే ఆ పక్కగా వెళ్తున్న కుమ్మరిని పిలిచి, నాకు వెంటనే చిలింగొట్టాలు కావాలి అన్నారు. అతడు వెళ్ళగానే బాబా, శ్యామ, మసీదులో ఆ మూలనున్న 2 చిలింగొట్టాలు ఇవ్వు అని వాటిని తీసుకొని అటు ఇటు తిప్పి చూసి వాటిని నాకిచ్చి, వీటిని నా ప్రసాదంగా దాచుకో అన్నారు. నేను అడుగకనే నేను కోరినది ఒక చిలింగొట్టమైతే ఆయన 2 ప్రసాదించడం చూచి ఆశ్చర్యపోయాను. మరురోజు అంటే బుధవారం తెల్లవారుజామున నాకు కల వచ్చింది. నేను ఇంటి వద్దనున్నాను. 1.5 సంవత్సరాల వయసు గల పాప నన్ను పిలుస్తున్నది. నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని సామాను సర్దుకొని బాబా వద్దకు మసీదుకు వెళ్తుంటే దీక్షిత్, నోల్కర్లు నన్ను చూసి నవ్వుతూ, ఏమిటి సామానంతా సర్ది మంచి దుస్తులేసుకున్నావు, నీవు ప్రయాణం అవడానికి బాబా అనుమతించకపోతే ఏం చేస్తావు అన్నారు. నాకొచ్చిన స్వప్నం దృష్ట్యా ఆయన అనుమతిస్తారని నాకు తెలుసునని చెప్పాను. సరిగ్గా 8:30 అందరము మసీదు చేరాము. ఆ సమయంలో బాబా తీవ్రమైన కోపంతో మసీదు ముంగిట పెద్దగా కేకలేస్తూ తిడుతూ అటు ఇటూ తిరుగుతున్నారు. మేము నివ్వెరబోయి అక్కడే నిలబడ్డాం. ఆయన కొద్దిసేపటికి శాంతించి తమ ఆసనంపై కూర్చున్నారు. మేము మసీదు ప్రవేశించి నమస్కరించగానే ఆయన నాతో, ఊది తీసుకుని త్వరగా బయలుదేరు, నీ బిడ్డ నీ కోసం ఎదురు చూస్తుంది. ఈ కాకా దీక్షిత్, తాచా వట్టి వెధవులు నిన్ను భోంచేసి బయలుదేరమని వాళ్ళు పట్టుబడతారు. నీవు వాళ్ళ మాటలు వెనుక వెంటనే బయలుదేరు అని చెప్పి శ్యామతో, నీవు కోపర్గాం వరకు తోడుగా వెళ్ళు అన్నారు. నేను బాబాను చివరిసారిగా 1916లో దర్శనం చేసుకున్నాను. శ్రీమతి కాశీబాయి, కామధేనువు, కల్పవృక్షము, చింతామణుల కంటే కూడా సద్గురువు అధికుడని శ్రీ గురు చరిత్ర చెబుతుంది. భక్తులకు ఆ 3 ప్రసాదించగలవి మాత్రమే, అవేవి ప్రసాదించలేని అతీత శక్తిని కూడా ఆయన ప్రసాదించగలగడమే ఇందుకు కారణమని చెబుతుంది. ఈ విషయం షిరిడీకి చెందిన శ్రీమతి కాశీబాయి అనే తల్లి విషయంలో మనం చూడవచ్చు. స్వతహాగా కాశీబాయి పుట్టి పెరిగింది షిరిడీలోనే. కానీ వివాహమయ్యాక ఆమె నీఫాడ్లోని తన భర్త ఇంటికి వచ్చింది. దురదృష్టవశాత్తు కొద్ది సంవత్సరాలకు ఆమె భర్త మరణించాడు. అతడు మరణించే నాటికి ఆమె గర్భవతి. తర్వాత సకాలంలో ఆమెకు మగబిడ్డ జన్మిస్తే అతడికి మాధవ్ అని పేరు పెట్టుకున్నది. బిడ్డకు సంవత్సరం నిండాక ఆమె పుట్టింటికి తిరిగి వచ్చి షిరిడీలోనే తన తల్లిదండ్రుల వద్ద నివసించసాగింది. ఆమెది నిరుపేద కుటుంబం. రెక్కలాడితే గాని డొక్కలాడేవి కావు. ఆమె రోజంతా పొలంలో పనిచేస్తేనే గాని కడుపు నిండేది కాదు. కానీ సంవత్సరం నిండిన బిడ్డను పెట్టుకుని ఆమె పనిలోకి ఎలా వెళ్ళగలదు? వాడిని ఇంట్లో విడిచిపెడితే పగలంతా చూసుకోగలవారెవరూ లేరు. చివరికి ఆమెకు తోచిన ఉపాయం ఒక్కటే. ఆ ప్రకారమే ఆమె రోజు తన బిడ్డను ఉదయాన్నే మసీదుకు తీసుకువెళ్ళి అక్కడ ఒక మూల కూర్చోబెట్టి పొలం పనికి వెళ్ళిపోయేది. సాయంత్రం పనిలోంచి వస్తూనే ఆమె మసీదుకు వెళ్ళి బిడ్డను తీసుకుని ఇంటికి వచ్చేది. ఇలా ఆమె ఎన్ని రోజులు చేసినా ఒక్కసారి కూడా ఆమెకు కానీ ఆ పసిబిడ్డకు కానీ ఎట్టి ఇబ్బంది కలగలేదు. పేరుకు మాత్రమే ఆమె అతడికి తల్లి కానీ నిజానికి అతడికి తల్లి, తండ్రి, తోడు, నీడ సాయిబాబాయే. ద్వారకామాయే అతని ఇల్లు. ఎన్ని జన్మల పుణ్యం వల్లనో గాని అతనికి అంతటి భాగ్యం లభించింది. ఇలా 4-5 సంవత్సరాలు గడిచిపోయాయి. మాధవ్కు 5వ ఏడు వచ్చినప్పటి నుండి బాబా అతనికి నిత్యము 1 రూపాయి ఇవ్వనారంభించారు.
మాధవ్ కూడా తన శక్తి కొద్దీ బాబాకు చిన్న చిన్న పనులు చేసి పెడుతుండేవాడు. మానవ నైజం చాలా చిత్రమైనది. మొదట కాశీబాయి తాను పొలం పని చేసుకొచ్చే వరకు తన బిడ్డకు అండ ఉంటే చాలనుకున్నది. కానీ ఆమె ఆశించకున్నా కోరకున్నా తమకై తామే సాయి నిత్యము తన బిడ్డకు రోజు రూపాయి ఇవ్వనారంభించగానే మానవ సహజమైన దురాశ ఆమెలో పడగవిప్పింది. ఒకనాడు ఆమె మసీదుకొచ్చి బాబాతో, బాబా నీవు నిత్యము కొందరికి 50 రూపాయలు, కొందరికి 30 రూపాయలు, మరికొందరికి 25 రూపాయలు ఇలా ఉదారంగా డబ్బిస్తున్నారు కదా, నా బిడ్డ మీకు నిత్యము ఎన్నో పనులు చేసి పెడుతున్నా కూడా వాడికి రోజుకు 1 రూపాయి మాత్రమే ఇస్తున్నారేమి అని అడిగింది. ఆమె తనకు తెలియకుండానే అవ్యాజమైన వారి అనుగ్రహాన్ని క్షుద్రమైన వేతనంగా మార్చుకుంటోంది. బహుశా మనమందరము అంతేనేమో. బాబా, అమ్మాయి, నేను ఇతరులకు ఎక్కువ పైకము, నీ బిడ్డకు తక్కువ పైకము ఇస్తున్న మాట నిజమే. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, ఇతరులకు ఏదో ఒకనాడు పైకం ఇవ్వడం నిలిపివేస్తాను, కానీ నీ బిడ్డకు మాత్రం ఎల్లకాలము ఇస్తుంటాను. నీలా దిక్కులేని వారికి నేనే దిక్కుగదా అన్నారు. బాబా మాటలు కాశీబాయికి సరిగా అర్థం కాలేదు. మానవ హృదయంలోని ఆశ అవ్యాజమైన ప్రేమను గుర్తించనీయకుండా చేస్తుంది కాబోలు. తాను ఆశించినంత పైకం వెంటనే ఆయన ఇవ్వలేదని ఆమె ఆలోచించింది కానీ నిజానికి ఆయన తన బిడ్డకిస్తున్నది తుచ్చమైన డబ్బు మాత్రమే కాదని, భక్తులను ఎల్లకాలమూ కాపాడగల ప్రసాదమని ఆమె గుర్తించలేదు. ఆయన కలవాళ్లకే అన్నీ ఎక్కువగా ఇచ్చివేస్తున్నారని, తన వంటి దీనురాలికి అతి స్వల్పంగా మాత్రమే ఇస్తున్నారని కొలతలు వేసుకున్నది. ఆయన చెప్పిన మాటలు సరిగ్గా వినిపించుకోకుండా, అయ్యా, నా భర్త ఎప్పుడో 5 ఏండ్ల క్రిందట చచ్చిపోయాడు, అప్పటి నుండి నాకే ఆధారము దిక్కు లేదు అని వలవలా ఏడ్వసాగింది. అన్ని సంవత్సరాలు ఆయన వద్ద ఆమె బిడ్డ అనుభవించిందేమిటో ఆశకంతేమున్నది. అది చూచి సాయి ఉగ్రులై పెద్దగా కేకలాయనారంభించారు. ఆమె వెంటనే మసీదు నుండి ఇంటికి చేరుకున్నది. అంతేకాదు నిత్యము రావడం కూడా మానుకున్నది. మనలో ఎక్కువ మందిని అలానే చేస్తున్నాం. మనం కోరకనే ఆయన ఎన్ని ప్రసాదించినా మనం అడిగింది ఏదో ఒకటి నెరవేర్చలేదని ఆయనపై అలుగుతాం. కానీ నష్టం ఎవరికి? కొద్ది రోజుల తర్వాత బాబా ఆమెను స్మరించి ఆమెకు కబురు పెట్టారు. ఏనాటికైనా మనను తిరిగి రప్పించుకోవలసింది ఆయనే. మాధవును తోడు తీసుకుని కాశీబాయి మసీదుకొచ్చింది కానీ సాయితో ఏమీ మాట్లాడడానికి ధైర్యం చాలక మౌనంగా నిలబడింది. బాబా ఆమెతో ఎంతో సౌమ్యంగా లాలనగా మాట్లాడారు. అప్పట్లో బాబాకు కొన్ని పండ్లు కదులుతుండేవి. ఆయన అకస్మాత్తుగా తన పన్నునొకటే పీకి దానిని కొద్ది ఊదితో పాటు చిన్న గుడ్డలో జుట్టి ఆమెకిచ్చి దానిని భద్రంగా దాచుకోమని, ఆమెకు అదెంతో మేలు చేయగలదని చెప్పారు. సాయికి వారి గురువు ఒక ఇటుక మాత్రమే ప్రసాదించారు. సాయి తన భక్తురాలికి తమ శరీరంలో భాగమైన ఆ పన్ను పీకి ప్రసాదంగా ఇచ్చారు. వారి ఆశీస్సుల వలె అదెన్నటికీ చెడిపోనిది. దానిని తాయిత్తులో పెట్టించి మాధవ్ జబ్బకు కట్టించారు ఆమె. మాధవ్ పెద్దవాడై తన తల్లి మరణించాక నీఫాడ్లో స్థిరపడ్డాడు. ఒకసారి అతడు ప్రమాదమైన జబ్బు చేసి మంచాన ఉండగా ఒకనాడు బాబా కలలో కనిపించి, త్వరలో నీ వద్దకు ఒక వ్యక్తి వస్తాడు, అతడికి నీ జబ్బ మీద కట్టుకున్న తాయెత్తు తీసివ్వు అని చెప్పారు. అదే రోజు ఒకప్పుడు షిరిడీలో అతనికి పరిచయమైన నికామ్ అను భక్తుడు పూణే నుండి వచ్చాడు. అతనికి కూడా ఆ తాయెత్తు తీసుకోమని స్వప్నంలో బాబా చెప్పడం వలన అతనికి ఇచ్చేశాడు మాధవ్. అది ఇప్పుడు శివాజీనగర్ పూణేలోని సద్గురు సాయినాథ్ మందిర్లో ఉన్నది. జూలై 12, 1961లో పాన్షెట్ డ్యాం పగిలి నీటి వరదలో నగరమంతా 20 అడుగుల లోతు నీటిలో మునిగిపోయింది. ఆ నీరు తీసేశాక భక్తులు 2-3 రోజులు శ్రమించి ఆ మందిరంలో పేరుకుపోయిన బురదంతా తొలగించి చూస్తే అందులోని ఓ సాయిబాబా చిత్రపటం చెక్కు చెదరకుండా అలాగే ఉన్నది. ఛోటేలాల్ మూల్చంద్ అనే వ్యక్తి ఖరగ్పూర్లో రైల్వే శాఖలో ఉద్యోగం చేస్తుండేవాడు. అతనికి పుట్టిన బిడ్డలందరూ చనిపోతుండేవారు. అతడు ఆ విషయమై కృంగిపోతుంటే మిత్రులొకరు అతనితో సాయిబాబాను దర్శించమని చెప్పారు. అతడు రైల్వే ఉద్యోగి కనుక రైల్వే పాసు ఉండేది. మొదటిసారిగా అతడు తన భార్యను తోడు తీసుకొని 1914లో షిరిడీ వెళ్ళారు. అప్పటి నుండి ఆ దంపతులు విధిగా సంవత్సరానికి 2 సార్లు షిరిడీ వెళ్తుండేవారు. సాయి అనుగ్రహంతో అతనికి జన్మించిన ఛోటేలాల్ ఈ క్రింది వివరాలు చెప్పాడు. బాబాకు ఎప్పుడంటే అప్పుడు నిష్కారణంగా పట్టలేని కోపం వస్తుండేది కనుక వారితో మాట్లాడడానికి కొత్తగా వచ్చే భక్తులకు ధైర్యం చాలేది కాదు. అందువలన నా తల్లిదండ్రులు కూడా ఆయనతో ఎక్కువ మాట్లాడలేకపోయారు. వాళ్ళు బాబా దర్శనానికి వెళ్ళేటప్పుడు అప్పటికి 2 సంవత్సరాల బిడ్డనైన మా అన్న రాజారాంను తీసుకెళ్లారు.
మా నాన్న బాబాకు ఒక కొబ్బరికాయ వెండి రూపాయి సమర్పించి ఆయన ఎదుట కూర్చున్నారు. మా అమ్మ రాజారాంకు పాలిస్తున్నది. బాబా రాజారాం కేసి చూస్తూ అసంతృప్తిగా తల ఊపారు. వారి భావమేమో నా తల్లిదండ్రులకు అర్థం కాలేదు. వయసుకు మించిన చురుకుదనం గల రాజారాం రోజు పువ్వులు కోసుకొచ్చి దేవతామూర్తులకు పెట్టేవాడు. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మా ఇంటి గడపలో కూర్చుని రైల్వే వర్క్ షాప్కు వెళ్ళే ప్రతి ఉద్యోగిని అతడు పరిచయం ఉన్నా లేకపోయినా రామ్ రామ్ అని పలకరించేవాడు. మా తల్లిదండ్రులు తిరిగి ఇల్లు చేరిన కొద్ది రోజులకు అతడు చనిపోయాడు. నా తల్లిదండ్రులు ఎంతో కృంగిపోయారు. తర్వాత బొంబాయి వెళుతూ దారిలో వాళ్ళ బాబాను దర్శించారు. మా అమ్మ హృదయ విదారకంగా శోకిస్తూ, బాబా, నా బిడ్డకు ఆయుర్దాయం ఇవ్వదలుచకపోతే అసలు ఆ బిడ్డను ఎందుకు ఇచ్చినట్లు అని నిలదీసింది. బాబా నవ్వి, నీకెందరు మగబిడ్డలు కావాలి, వారిని ఎలా పోషిస్తావు అన్నారు. అటు తర్వాతనే వరుసగా 6 కొడుకులం పుట్టాము. మా అన్నదమ్ముల బిడ్డలందరితో కలిసి ఇప్పుడు మా వంశంలో 68 మందిమి బాబా దయ వల్ల చల్లగా ఉన్నాము. అప్పుడు షిరిడీ చుట్టూ చిట్టడివి, ముళ్ళ పొదలు ఉండేవి. ఆ రోజుల్లో షిరిడీ వెళ్ళడం ఎంతో కష్టంగా ఉండేది. కోపర్గాం మీదుగా ఎద్దుబండ్ల మీద వెళ్లాల్సి వచ్చేది. గ్రామంలో మంచినీటి కొరత ఉండేది. అందరూ మంచినీటి కోసం ఊరిలో ఉన్న ఒక్క బావి వద్దకే వెళ్ళాలి వచ్చేది. భోజన వసతులు ఉండేవి కావు. ఒకప్పుడు గ్రామం నుండి 1-2 ఫర్లాంగుల దూరంలో మా అమ్మకు ఒక చిరుతపులి కనిపించింది. బాబా 5.5 అడుగుల పొడవుండేవారు. దృఢమైన శరీరం, శరీర ఛాయ గోధుమ రంగు. ఆయన ముఖం ఎంతో అందంగానూ తేజోవంతంగానూ తీర్చిదిద్దినట్లుండేది. ఆయన ఆజానుబాహువు. ఆయన సన్నిధి ఎంతో ప్రశాంతంగా ఉండేది. ఆయన దివ్యమైన వర్చస్సు భక్తుల హృదయాలలో పూర్తి పరివర్తన తెచ్చేది. భక్తి శ్రద్ధలతో పాదాక్రాంతులను చేసుకునేది. వారి చుట్టూ ఎంతో రాజవైభవం ఉన్నా ఆయన మాత్రం ఎంతో నిరాడంబరంగా ఉండేవారు. మధ్యాహ్న ఆరతి సమయంలో చక్కగా అలంకరించబడిన గుర్రం మసీదు ఎదుట నిలిచేది. చక్కనైన వాయిద్య ఘోషతో గ్రామమంతా మారుమోగేది. బాబా ప్రతి భక్తునికి ఎంతో రుచికరమైన బర్ఫీ ప్రసాదంగా ఇచ్చేవారు. మా తల్లిదండ్రులు దర్శించిన సమయాల్లో షిరిడీకి వచ్చిన భక్తులు కొద్దిమందే ఉన్నారు. కారణం ఆయన మితం లేకుండా దక్షిణలు కోరుతారని ప్రజలు చెప్పుకునేవారు. ఆయన ప్రవర్తన కూడా అంతుపట్టనిదిగా ఉండేది. గ్రామస్తులు ఎక్కువ మంది ఆయన భక్తులే కానీ ఆయనపై దుష్ప్రచారం చేసేవారు ఎందరో ఉండేవారు. ఆయన వాళ్ళకి పూర్తిగా అర్థం కాలేదు. ఆయన పిచ్చివాడేమోనన్న అనుమానం కూడా ఉండేది. కోపర్గాం రైల్వే స్టేషన్లోని ఉద్యోగులందరూ ఆయన పిచ్చివారని, భక్తుల సర్వస్వం అపహరించి బైరాగులను చేస్తాడని ప్రచారం చేస్తుండేవారు. వారి మాటలు నమ్మి తిరిగిపోయిన వారెందరో. ఈనాడు లక్షలాది భక్తుల చేత పూజింపబడుతున్న ఆయన్ను భౌతికంగా దర్శించే అదృష్టం కోల్పోయిన వారెంత దురదృష్టవంతులో. ఇంతకంటే శోచనీయమైనదేముంటుంది? ఒకనాడు దసరా పండుగల్లో మా నాన్న షిరిడీ వెళ్ళి తమ అలవాటు ప్రకారం ఒక వెండి రూపాయి, ఒక కొబ్బరికాయ బాబాకు సమర్పించి ధుని దగ్గర కూర్చున్నారు. బాబా ఆయనకేసి చూచి చెయ్యి ఎత్తి 2 వేళ్ళు చూపించారు. మా నాన్న మరో 2 రూపాయలు ఆయన పాదాల వద్ద పెట్టారు. బాబా మరలా 2 వేళ్ళు చూపారు. కానీ మరొకసారి కూడా అలానే జరిగింది. బాబా మరల అలా దక్షిణలు కోరితే తను బొంబాయి వెళ్ళడానికి డబ్బు తగ్గుతుందని మా నాన్న భయపడ్డాడు. కానీ సర్వజ్ఞులైన బాబా ఆయనకే దక్షిణ కోరనే లేదు. 2 మాసాల తర్వాత మా అక్క తన ఖర్చులు పోను బాబాకు దక్షిణ ఇవ్వడానికి 50 రూపాయలు అదనంగా తీసుకెళ్ళాడు. కానీ బాబా ఈసారి దక్షిణ కోరలేదు. కొద్దిసేపు అయ్యాక మా నాన్న సెలవు కోరగానే చాలా ఉగ్రులై, ఎక్కడికి పోయేది, కూర్చో ఇక్కడ అని అరిచారు. మా నాన్న భయపడి కదలకుండా కూర్చున్నారు. అరగంట తర్వాత, ఇప్పుడు సమయం వచ్చింది, ఇక వెళ్ళు అని ధుని నుండి కొంచెం విభూతి తీసి మా నాన్న చేతిలో వేశారు బాబా. అప్పుడు బాబా దగ్గర ఒక లావాటి వ్యక్తి ఉండేవాడు. అతడు రోజు బాబాకు చిలిం సిద్ధం చేసి ఇచ్చేవాడు. ఆ సేవకు బాబా అతనికి 5 రూపాయలు ఇచ్చేవారు. అలానే రోజు ధునికి కట్టెల మోపు తెచ్చే ఒక ఆమెకు బాబా రోజు 1.5 రూపాయలు ఇచ్చేవారు. ఆ రోజుల్లో అదెంతో ఎక్కువ. వారికి బాబా ఇచ్చిన పైకంతో తమ బిడ్డలు పెళ్లిళ్ళు చేసుకున్న వారు కూడా ఉన్నారు. పేదల పట్ల బాబా అంత ఉదారంగా ఉండేవారు. బాబా ఒక మందమైన జొన్న రొట్టె, ఉడకబెట్టిన శనగపిండి, ఉల్లిపాయలు తినేవారని మా నాన్న చెప్పేవాడు. బాబా అచ్చటి తోటలోని పూల మొక్కలకు నీళ్లు పోసేవారట. మా నాన్న ఈ ప్రపంచం ఇంతవరకు ఇంతటి మహనీయుని చూచి ఉండలేదు, ఇక ముందు చూడబోదు అనేవాడు. ఆ మాటలు ఇప్పటికీ వింటున్నట్లే ఉంటుంది. అదెంత నిజమో.
మా నాన్న చివరిసారిగా 1918 వేసవికాలంలో సాయిని దర్శించారు. ఆయన్ను చూస్తూనే బాబా నీకేం కావాలి అన్నారు. మా నాన్న మిమ్మల్ని పూజిస్తూ మీ పాద సన్నిధిలో ఉండడమే అన్నాడు. అయితే సరే ఇంకేమైనా కావాలా అన్నారు బాబా. మా నాన్న పట్టలేని ఆనందంతో కన్నీరు కారుస్తూ మౌనంగా కూర్చున్నారు. అప్పుడు బాబా అల్లా అచ్చా కరేగా అన్నారు అని ఆశీర్వదించారు. ఇప్పటికీ మా అదృష్టం కొద్దీ ఆనాడు మా నాన్న తెచ్చిన 2 బాబా ఫోటోలు ఉన్నాయి. ఇదివరకు ఇంకా కొన్ని ఉండేవి కానీ మా అమ్మ రోజు వాటికి స్నానం చేయించి ఆ నీరు తీర్థంగా తీసుకునేది. క్రమంగా అవి ఒక్కొక్కటే కాగితం ముద్దలయ్యాయి. మా నాన్న చివరి వరకు ఖరగ్పూర్లో శ్మశానం వద్దనున్న బాబా మందిరానికి నిత్యము వెళ్ళేవారు. ఫిబ్రవరి 10, 1969 తెల్లవారుజామున ఆయనకు బాబా స్వప్నంలో కనిపించి సమయం వచ్చింది నీవు వచ్చేసాయి అన్నారు. తాము సిద్ధంగా ఉన్నామని మా నాన్న చెప్పాడు. ఆ రోజు సాయంత్రమే ఆయన శాశ్వతంగా కన్నుమూశాడు. వారి దేహాన్ని దహనం చేయడానికి నేను శ్మశానానికి వెళ్ళినప్పుడు అచ్చటి బాబా మందిరాన్ని కనిపెట్టుకుని ఉన్న శ్రీ గిరి మహారాజ్ మమ్మల్ని కలుసుకుని ఆ ముందటి రాత్రే బాబా ఆయనకు స్వప్నంలో అగుపడి ఇదిగో నా భక్తుడు వస్తున్నాడని చెప్పి మా నాన్నను చెయ్యి పట్టుకుని శ్మశానంలోకి తీసుకువెళ్తున్నారట. ఆ గిరి మహారాజ్ గారే భగవద్గీత చదివి అంత్యక్రియలు జరిపించారు. శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసిన వారు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ వెంటనే మీకు అందుతాయి. థ్యాంక్ యూ.